ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాస పృష్ఠ భువన విదిత యస్య వాహాది వాహ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 27/7/2025 నుంచి 2/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా కర్కాటక రాశిలో రవి బుధులు, మిథున రాశిలో గురుడు శుక్రుడు, మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహ రాశిలో కేతువు, చంద్రుడు మరి మనం ఆలోచించినట్లయితే సింహ, కన్య, తులా రాశిలో చంద్ర సంచారం, కుజుడు కూడా సింహరాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి రాశిలో మనకి గురుడు, ద్వితీయంలో రవి బుధుడు. మరి మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిలో శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో నిదానంగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి వారి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మీకు ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు యోగిస్తాయా అంటే వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. మళ్ళా వారాంతం అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో పెద్దగా అనుకూలంగా ఉండే పరిస్థితులు లేవు. చేత వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు దక్షిణామూర్తులు బాగా పూజించాలి. రాజకీయ నాయకులు సామాన్యమైన ఫలితాలుంటాయి. వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా వారాంతం జరిగే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉంటాయి. ఇక వ్యాపారాత్మకమైన విషయాల్లో మనం చూస్తే మరి షేర్స్ వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు. అలాగే జనరల్, కిరాణా, మెడికల్, పెన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో సామాన్యంగా ఉంది. అంచేత వ్యాపారాత్మకమైనటువంటి విషయాల వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మహిళలు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి ఈ రాశి వారికి ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆ దైవ బలం వల్ల మీరు కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతూ ఉంటారు. మరి అంచేత మనం ఈ వారం ముఖ్యంగా చెప్పాలంటే వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నదని దృష్టిలో పెట్టుకోండి. పారాయణలో గురు చరిత్ర లాంటివి, దక్షిణామూర్తి స్తోత్రాలు లాంటివి పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణతో పాటు దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితమిస్తుంది. అవకాశం ఉంటే తప్పనిసరిగా శనగల్ని కానీ స్వీట్ పదార్థాన్ని కానీ గురువారం పంచిపెట్టే ప్రయత్నం చేయండి. గురువార నియమం పాటించండి. రంగుల్లో 5 మరి రంగుల్లో గ్రీన్, నెంబర్లో 5 వాడండి. మంచి ఫలితాలు ఉంటాయి.